అందరికీ అందుబాటు బడ్జెట్లో ప్రీమియం ప్లాట్స్ విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్. వివరాలకు కాల్ చేయండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రే నమః తల్లి. అమ్మ, రాఖీ పౌర్ణమి విధానం గురించి వివరించండి. అయితే ఈ మధ్య కాలంలో రాఖీ అని అంటే ఒకప్పుడు ఓన్లీ ఒక అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు ఈ విధానమే ఉండేది. కానీ ఇప్పుడు వింటున్నాము అది ఎవరి గురించి, ఎవరైనా వాళ్ళ బాగు కోరి కట్టేదే రక్ష. అందుకే రక్షాబంధనం అని పేరు వచ్చింది అని చెప్పి అంటున్నారు. అసలు రోజులు గడుస్తున్న కొద్దీ ఈ ధోరణిలు మారుతూ ఉంటే ఆ పండుగలు కూడా వదిలేయాలేమో అనే ఆలోచన వస్తోంది. అంటే ఎవరికి తోచింది వాళ్ళు చెప్తే అసలు ఎవరు ఏం చేయాలనే ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. దీని గురించి మీరు క్లియర్‌గా వివరించండి. తప్పకుండా తెలియజేస్తానమ్మా. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. రాఖీ పౌర్ణిమ అక్క చెల్లెళ్ళమందరం కూడా చాలా ఎదురు చూసేటటువంటి పండగ, పండగ ఉత్సవం. అంతే. రాఖీ మహోత్సవం అనే చెప్పాలి. ఎందుకంటే పుట్టింటికి వెళ్ళాలి అంటే ఆడపిల్లలు ఎప్పుడు ఎప్పుడు పంపిస్తారా ఇంట్లో అని తహతహలాడుతూ ఉంటారు. అవును. రాఖీ అనంగానే తప్పకుండా పంపిస్తారు అని చెప్పి ఆడపిల్లలు ఉత్సాహంగా ఉంటారు. అంతే. ఇక అసలు రాఖీ, హ్మ్. నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనిద్దరం కలిపి దేశానికి రక్ష. హ్మ్. అందుకే కొన్ని సాంప్రదాయాల్లో స్త్రీలు కూడా రాఖీ కట్టుకునేటటువంటి సాంప్రదాయం ఉంది. అవును. ఇక్కడ కూడా అక్క చెల్లెలకి కూడా కడతారు రాఖీ. కడతారు. కడతారు. హ్మ్. అంటే ఇక్కడ అర్థం ఏంటి? నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనిద్దరం మళ్ళీ ఎవరికి రక్ష అవ్వాలి? దేశానికి రక్షగా మారాలి. అంటే దేశానికి రక్షగా మారాలి అంటే ఎలా ఉండాలో అలాగే ఉండాలి. హ్మ్. ఇక్కడ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం. హ్మ్. చాలా ఉత్సాహం కదమ్మా రాఖీ అంటే. అంటే ఆ రక్ష అనేది ఒక్క రోజుకి సంబంధించిందేనా? కాదు. సంవత్సరం అంతా కూడా నీకేదైనా కష్టం వస్తే అటు తమ్ముడికి అక్క కానీ, లేదా అన్నకి చెల్లె గాని, చెల్లికి అన్న గాని, నీకు నాకు నువ్వు మళ్ళీ రాఖీ కట్టే వరకు ప్రతి సంవత్సరం వస్తుంది గదా! వస్తుంది. నేను నీకు రక్షగా ఉంటాను హ్మ్. అని ఒకళ్ళకొకళ్ళు ఆ మాట భరోసా ఇచ్చుకోవడమే ఈ బంధం యొక్క ఉద్దేశ్యం. ఉద్దేశం. అంతే తప్ప మా రూ. 100 పెట్టి రాఖీ కొన్నాం, 1000 పెట్టి రాఖీ కొన్నాం కాదు. అసలు ఏ ఆడపిల్లైనా తనకి కష్టం వచ్చినప్పుడు హ్మ్. అన్నదమ్ములకి వెళ్ళి చెప్పుకునే సందర్భం ఇప్పుడుందా? లేదు. ఎంత కష్ట నష్టాలకి ఓర్చుకున్నా తన తమ్ముడి దగ్గరికి కానీ, అన్న దగ్గరికి కానీ వెళ్ళి ఈ కష్టం నాకుంది అని చెప్పే సందర్భం ఉందా? ప్రతీదీ ఏమవుతోందంటే మనం ఫైనాన్స్ తోటే ముడిపెట్టి చూసేసరికి బంధాలు కూడా దూరమైపోతున్నాయి. అవును. ఎక్కడ వచ్చి ఏదైనా అడిగితే మనం చెయ్యాల్సి వస్తుందో అనే ఇదిలోనే అన్నదమ్ములు ఉంటున్నారు. అన్నదమ్ములకి కష్టం వస్తే ఆ! సందర్భాల్లో అక్క చెల్లెళ్ళు దూరం వెళ్ళిపోయే వాళ్ళు గూడా ఉన్నారు. ఉన్నారు. అంతా కమర్షియల్ అయిపోయినాయి. అయిపోయింది. హ్మ్. ఇక్కడ అనుబంధాలకి తావెక్కడుంటోంది? అంటే రక్షాబంధనం అంటే హ్మ్. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే బంధాలు గుర్తొస్తాయా? హ్మ్. అంటే ఉత్తప్పుడు గుర్తురావా? అంటే ధనమే కాదండి. హ్మ్. ఒక ఆడపిల్లకి బాధ వస్తే ధైర్యంగా తన తల్లిగారింటికి వెళ్ళి తన కష్టాన్ని చెప్పుకునే పరిస్థితిని ఆడపిల్లలకి కల్పించండి. నువ్వు ధనం అక్కర్లే. ఆ సమయంలో నేనున్నాను అని ఒక్క మాట అవును. తనకి చాలా చాలా ధైర్యం. ధైర్యాన్నిస్తుంది. ఎందుకంటే ఆడపిల్లలు సహజంగానే చాలా సున్నిత మనస్కులై ఉంటారు. అవును. అలాంటి సందర్భంలో ఒక కష్టం వస్తుంది. నష్టం వస్తుంది. ఎవరితో చెప్పుకుంటుంది? హ్మ్. అంటే రాఖీ కట్టినప్పుడు ఈ సమస్యలన్నీ గూడా ఒక కాగితంలో రాసుకెళ్ళి అన్న చదవాలా? హ్మ్. అంటే ఇప్పుడు నేను రాఖీ కడుతున్నాను గాబట్టి ఇవన్నీ విను అని చెప్పి చదవాలా? హ్మ్. కాదు గదా! తనకు కష్టం వచ్చినప్పుడు వెళ్ళే పరిస్థితి అన్నదమ్ములు చెప్పుకునే తనకి చనువు. ఏం లేదమ్మా. నెలకొక్కసారి ఫోను జేసి ఎలా ఉన్నావు? అని ఒక్క మాట. అవును. అన్నదమ్ముల నుంచి అక్క చెల్లెళ్ళు ఎదురు జూసేది అదే. ఏని వేలు, లక్షలు కాదు. ఆ! ఒక్క మాట. అది వయసులో పెద్దవాళ్ళవ్వచ్చు. ఎందుకంటే అక్క చెల్లెళ్ళు తన ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోతారు. అవును.
వేరే ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్ల ఒక ఇంటికి చెల్లెలు. ఉమ్, అలాగే తన భర్త యొక్క చెల్లెళ్ళని తను అలాగే చూసుకోవాలి. నీకక్కడేమో కావాలి, కావాలి ఇక్కడేమో వద్దంటే ఎలా? అంతే కదా. నీ అన్నదమ్ములు నీకు కావాలన్నప్పుడు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళకి కావాలిగా. కావాలి. ఇవన్నీ ఏంటంటే అమ్మా, అనుబంధం అనే దానికి గుర్తుగా మనం జరుపుకునేటటువంటి పండగ రక్షాబంధనం. ఉమ్, ఆ అనుబంధాలే దూరం అయిపోతున్నాయి. అవును. కేవలము ఆ రోజు పండగ, హడావిడి, రాఖీ కట్టడము, ఏదో వెళ్ళామా, వచ్చామా, వీళ్ళు స్వీట్ బాక్స్ కొన్నారా, వాళ్ళు రూ. 1000 ఇచ్చారా, ఇంతేనా రక్షాబంధనం అంటే? అంత తేలికా? అంత తేలిగ్గానే వెళ్తోందిగా ప్రస్తుతం. మరి దానికి బంధనం అని పేరెందుకు? ఆ, ఇక్కడ వాళ్ళిచ్చే వాళ్ళు ఏదైనా ఇవ్వచ్చు, ఎంతైనా ఇవ్వచ్చు. వీళ్ళు ఎంత ఇస్తే దానితోనే తృప్తి పడాలి. ఉమ్, అక్క చెల్లెళ్ళు కూడా అవునవును. డిమాండ్ చేయడం ఎక్కువైపోయింది. ఎక్కువైపోయింది. వాళ్ళు ఇవన్నీ ఆలోచించి అబ్బా పోయిందిరా అని నమస్కారం పెట్టే పరిస్థితి ఆడపిల్లలు కల్పిస్తున్నారమ్మా కొన్ని సందర్భాల్లో. అవును. కల్పిస్తున్నారా లేదా? కల్పిస్తున్నారు. ఇలా కాకుండా ఉమ్, చక్కగా అనుబంధంగా ఉండడానికి గుర్తే ఈ రాఖీ పౌర్ణిమ. ఉమ్, అదే అనుబంధం పూర్వం సినిమాల్లో చూసేవాళ్ళం. ఇప్పుడు మనం చూస్తే అబ్బాయి ఏంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనుకుంటాం. ఉమ్, కానీ ఒక్కసారి ఆ రిలేషన్ చూడండి. చెల్లికి ఏదైనా కష్టం వస్తే అన్న, అన్నకి ఏదైనా కష్టం వస్తే చెల్లి, వాళ్ళ ఎమోషన్ ఎలా చూపిస్తారు? అవును. ఆ ఎమోషన్ను అది ఎమోషన్ కాదమ్మా, రక్త సంబంధం. నేను ఒక చోట ఎక్కడో విన్నానమ్మా, ఉమ్, భర్తని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, అన్నదమ్ముల్ని మనం సెలెక్ట్ చేసుకోలేం. ఎందుకంటే తల్లి గర్భంలోంచి మనకన్నా ముందో, మనకన్నా మనకు వెనకాలో మనతో పాటు వస్తారు. వాస్తవం. అందుకని ఆ బంధం చాలా ప్రత్యేకమైనది. ఉమ్, చాలా ప్రత్యేకమైనది. అన్నదమ్ముల బంధం అంటే చాలా చాలా విలువలతో కూడినటువంటిది. ఉమ్, ఈ దీంట్లో ధనానికి తావిచ్చేటటువంటి అంశాలే లేవు. ఉమ్, అవసరమైతే ఏదైనా సందర్భం వస్తే ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకోవడంలో తప్పు లేదు. తమ్ముడికి కష్టం వస్తే అక్క నిలబడాలి, అక్కకి కష్టం వస్తే తమ్ముడు నిలబడాలి. అవును. ఇలాంటి సందర్భంలో చక్కటి అనుబంధానికి గుర్తుగా రాఖీ ధరించండి. అంతే తప్ప అదొక పండగ, ఆ రోజు హాలిడే, ఖచ్చితంగా ఆ రోజు రాఖీ కట్టాలి కాదు. దాని బదులు కట్టుకోవడం మానేసినా పెద్దేమి ఏముంది? ఆ ఒక్కరోజు కోసం ఏముంది? అదొక ఎమోషన్. అంటే ఆ రిచువల్స్ మనం పాటించాలి కాబట్టి పాటిస్తున్నాము. పాటిస్తున్నామా? కానీ దానితో పాటు ఆ విలువలని పాటిస్తూ పాటించాలి. బంధాలను పెంచుకోవడం పైన ఫోకస్ లేదు. లేదు. పెంచుకోవాలనేదే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఒక తమ్ముడున్నాడు. చక్కగా వాడెప్పుడు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని నేనెప్పుడూ కోరుకుంటాను. వాడు అలాగే కోరుకుంటాడు. ఆ హ్మ్. బంధం ఎప్పుడూ అలాగే నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ అమ్మవారి ఆశీస్సులు అన్నదమ్ముల మీద, అక్క చెల్లెళ్ళ మీద మెండుగా ఉండాలని కోరుకుంటూ అమ్మ, మనకి కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైంది. అవును. కానీ ఇప్పుడు శ్రావణ మాసంలో వచ్చే ఈ పౌర్ణమి కూడా అంతే విశిష్టమైనది అని చెప్పి, ఇది కూడా మనకు ఆరాధనకు చాలా విశేషమైనదని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. అవును. మరి ఏంటి ఈ పౌర్ణమి రోజున మనం ఎటువంటి విధానాలు ఆచరించాలి? తప్పకుండా తెలియజేస్తాను. హ్మ్. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రావణ పౌర్ణిమ చాలా విశేషమైనటువంటిది. శ్రావణ పౌర్ణిమలో 2 విశేషాలున్నాయి. ఒకటి మనందరికీ అక్క చెల్లెళ్ళకి ఇష్టమైనటువంటి రాఖీ పూర్ణిమ. అవును. అలాగే చాలా 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 ముఖ్యమైనటువంటిది హయగ్రీవ జయంతి. హ్మ్. అసలు ఈ హయగ్రీవులంటే ఎవరు? ఈ హయగ్రీవులు అన్ని విద్యలకి అధిపతి. చాలామందికి సరస్వతీదేవి అనుగ్రహం ఉంటేనే విద్య లభిస్తుంది అనేది అవును. మనం అనుకుంటూ ఉంటాం. అవునమ్మా. కానీ ఎలాంటి విద్య అయినా కూడా మనకి రావాలి అంటే కూడా హ్మ్. హయగ్రీవుడి యొక్క అనుగ్రహం ఉంటే అన్ని విద్యలు లభిస్తాయి. ఆహా! అందుకే జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అన్ని విద్యలకి కూడా ఆధారమైనటువంటి వారు హయగ్రీవులు. హ్మ్. అసలు ఈ హయగ్రీవులు అంటే ఎవరు? హయగ్రీవులు అంటే ఎవరో కాదు, విష్ణుమూర్తి యొక్క 21 అవతారాలలో ఈ హయగ్రీవం అనేది ఒక అవతారం. ఒక అవతారం. ఓకే. ఇది ఎలా సంభవించింది? హ్మ్. దేవి భాగవతం ఎప్పుడైనా చదివారా మీరు? లేదు. ఈ దేవి భాగవతంలో మధుకైటబుల వధ జరిగిన తర్వాత హ్మ్. హయగ్రీవుల వారు, విష్ణుమూర్తి వారు అలసిపోతారు. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలు
నీటిలో యుద్ధం చేస్తారు వాళ్ళతోటి. ఇది చండీ పురాణంలో ఉంటుంది. నీటిలో. నీటిలో. హుహుహు. అలిసిపోతారు. ఎందుకంటే వాళ్ళకి చావు లేకుండా వరాన్ని పొందుతారు. ఆ! ఈ చావు లేకుండా వరాన్ని పొందే వాళ్ళందరూ వాడి పేరే రాక్షసులు. చూడండి, అవును. ఏ రాక్షసుడిని తీసుకున్నా ఏం వరం కోరుతారు? చావు లేకుండా వరం. అంతే. అంటే ఇది అసుర లక్షణం. అంటే అది చాలా వింత వింత కోరికలు మళ్ళీ అందులో. అసుర లక్షణం అన్నమాట. ఓకే. ఓకే. చావు రాకూడదు అనుకునేది అసుర లక్షణం. హ్మ్. ఇది గ్రహించాలి అందరం. కానీ ప్రతి ఒక్కరము భయపడతాం అదంటేనే. కావాల్సింది మోక్షం అమ్మా. ఆ! ఇక్కడ అసుర లక్షణం అంటే అది అసుర లక్షణం కదా! అవును. ఆ మహామాయ దగ్గర నుంచి వరం పొందుతారు. హ్మ్. ఆ నీళ్ళల్లో యుద్ధం చేసి అలసిపోయి ఆ మాయ ద్వారానే వాళ్ళని సంహరించడం జరుగుతుంది. హ్మ్. ఇక యుద్ధం చేసి అలసిపోయి ఆయన విల్లుని ఇలా పెట్టుకొని పడుకుంటారనమాట. తల అంచి పడుకుంటారు. ఆహా! పడుకున్నప్పుడు హయగ్రీవుడు అనే రాక్షసుడు, ఈయన పేరు హయగ్రీవుడే, ఆ రాక్షసుడి పేరు హయగ్రీవుడే. హ్మ్. అమ్మవారి యొక్క ఉపాసన చేసి, అంటే అమ్మవారి యొక్క తపస్సు చేసి అమ్మవారు ప్రత్యక్షమైన తర్వాత ఇదే రాక్షసుల యొక్క తత్వం. కోరికేముంది? నాకు చావు లేకుండా వరం ప్రసాదించు. అవును. ఆవిడంటుంది, చావు లేకుండా వరం ప్రసాదించలేను నేను. హ్మ్. ఇంకొక కోరిక కోరుకో. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన 2 విషయాలు. హ్మ్. అమ్మ యొక్క కరుణకి రాక్షసులు కూడా అర్హులే. హ్మ్. నువ్వు మంచి చేశావని చెప్పి నిన్ను ఎత్తేదు. ఎత్తేరు. నువ్వు చెడ్డవాడివి అని చెప్పి ఇప్పుడు సంహరించదు. అవును. అందుకే ఆవిడెవరు? అమ్మ. అమ్మ. మహిషాసురుడిని వధించాలంటే కూడా ఆ తల్లి మనసు చాలా బాధపడిందట. హ్మ్. హ్మ్. అంటే ఇక్కడ అదే ఆ తల్లి ఏం చేసింది? సరే, చావు లేకుండా వరం ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. అవును. ఇంకేదన్నా కోరుకో అంటే, సరే నాలా ఉన్న వాళ్ళు తప్ప నన్ను సంహరించకూడదు. ఆయనకి గుర్రము తల ఉంటుంది. ఆహా! ఇప్పుడు రాహుకేతువులు చూడండి. రాహుకేంటి? మనిషి శరీరము, నాగు తల ఉంటుంది. ఆ! అలాగే ఆయనకి మనిషి శరీరము, అలాగే గుర్రం యొక్క తల ఉంటుంది హయగ్రీవ రాక్షసుడికి. ఓకే. సరే అని చెప్పి వరం ఇచ్చి ఆవిడ అంతర్ధానం అయిపోతుంది. స్వామివారి రూపం గూడా అలానే ఉంటుందా? అలానే ఉంటుంది. ఆహా! ఇప్పుడు మరి అలా ఉంటేనే కదా ఆయన అదే. ఆ! సంహరించగలిగాం. అందుకే. అందుకే ఆ హయగ్రీవ జననం ఇప్పుడు మనం ఓకే. చెప్పుకునేది. ఆహా! ఆయన అలా నిద్రపోతున్న సమయంలో ఈ హయగ్రీవుడు ఇంకా వరం పొందాడు గదా! దేవతలందరినీ గూడా హ్మ్. అసుర లక్షణం ఏముంటి? దేవతా లక్షణాల్ని తక్కువ చేయటం. తక్కువ చేస్తూ ఉండడం. ఇవన్నీ మనలోనే ఉన్నాయి. మనం హ్మ్. ఎక్కడో వెతుకుతూ ఉంటాం. అవును. ఈ అసుర లక్షణం ఏం చేస్తుంది? దైవిక లక్షణాల నుంచి మనల్ని దూరంగా జరిపేస్తూ ఉంటుంది. హ్మ్. ఈ దేవతలు ఇది తట్టుకోలేక విష్ణుమూర్తి దగ్గరికి వెళతారు. ఆ! వెళ్ళి, "స్వామి నన్ను రక్షించయ్యా" అని బ్రహ్మదేవుడు ఎంత వేడుకుంటున్నా ఆయన మంచి అలసిపోయి నిద్రలో ఉన్నారు. ఎంతకీ మేలుకోవట్లేదు. పెద్ద ఆహాకారాలు చేశారు, ధ్వని చేశారు, లేవట్లే. హ్మ్. ఏం చేశారు? అప్పుడు ఆయనకి ఒక చెదపురుగు గుర్తొచ్చింది బ్రహ్మదేవుడికి. హ్మ్. చెదపురుగుని ప్రార్థిస్తారు. ఆ! ప్రార్థించినప్పుడు చెదపురుగు వస్తుంది. హ్మ్. వచ్చి, సరే, అసలు ఎవరినైనా నిద్ర లేపడం అనేది పాపం. ఇంక మరి విష్ణుమూర్తిని లేవడం విష్ణుమూర్తి. మహాపాపం. అవును. ఈయన్ని నిద్ర లేపితే నాకేంటి అని అడిగింది. ఆ! చేసేదే పాపం తప్పు. తప్పు. మరి నాకేంటి లాభం ఆలోచిస్తుంది మళ్ళీ. ఆలోచించింది. అప్పుడు ఆ! ఏం చేశారంటే, ఆ! ఈ యొక్క యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తున్నప్పుడు హ్మ్. ఏదైతే హవిస్సులిస్తారో, యజ్ఞంలో వేసినది మిగిలిపోయినదంతా గూడా నీకే చెందుతుంది. అందుకే చూడండి, హోమం చేస్తున్నప్పుడు ఎంతో కొంత కింద పడుతుంది. అవునవును. ఈ కింద పడ్డ భాగమంతా గూడా చెదపురుగుకి వెళ్తుంది. అందుకే కింద ఓకే. పడింది ఏది మళ్ళీ తీసి తీసివేయకూడదంటారు. వేయకూడదు. హ్మ్. అదంతా ఆవిడ ఖాతాలో, ఆ ఓకే. చెదపురుగు యొక్క ఖాతాలో వెళ్ళిపోతుంది. ఆహా! అగ్ ఇప్పుడు ఈ వరం ఇచ్చిందెవరు? బ్రహ్మదేవుడిచ్చాడు. బ్రహ్మదేవుడు. ఇచ్చాడు. కానీ అతను చేస్తున్నదే తప్పు పని. అయినా వరం ఇవ్వటం మరి అనేది తప్పదు. నిజంగా అసురుల నుంచి కాపాడాలంటే విష్ణుమూర్తి లేవాలి గదా! లేవాల్సిందే. ఆ! అప్పుడు ఆ చెదపురుగు ఏం చేసింది అంటే, ఆ విల్లు చెక్కతో చేసి ఉంటుంది. చెద యొక్క లక్షణం ఏంటి? చెక్కని చెక్కని తినేయటం. తినేయడం గదా! ఆ చెక్కలోకి దూరి ఆ చెదని తినేస్తుందనమాట. తినేసినప్పుడు ఆ వింటి నారి ఊడిపోతుంది. హ్మ్. ఊడిపోయి ఆయన శిరస్సు ఇలా ఉంటే, ఆ శిరస్సు ఖండించబడుతుంది విష్ణుమూర్తిది. తల అబ్బా! ఎగిరి పడిపోతుందనమాట. ఎగిరి పడి ఇదంతా మహామాయా స్వరూపిణి అమ్మ యొక్క నాటకం ఇదంతా లీలలు. లీలలు. అప్పుడు ఈ బ్రహ్మదేవుడు కంగారు పడిపోయి ఆ! అమ్మవారిని ప్రార్థన చేసి ఆవిడ ప్రత్యక్షమైతే ఇలా జరిగిపోయింది, ఏం చేయాలని వేడుకుంటాడు. హ్మ్. అప్పుడు గుర్రం తల ఎక్కడుందో అతి తెచ్చి ఈయనకి అతికిచ్చండి. ఒక గుర్రం తల తెచ్చి అతికిచ్చండి అని హ్మ్. చెప్పి అంతర్ధానం అయిపోతుంది. ఆహా! ఆయన ఆ గుర్రం తల అతికించుకోవడము, హయగ్రీవుడనే రాక్షసుడిని సంహరించడము ఇదంతా జరుగుతుంది. హుహుహు. అలాగే ఈ సందర్భం అంతా జరిగింది హయగ్రీవ జయంతి. ఆ రోజు జరిగింది కాబట్టి శ్రావణ ఈ పౌర్ణమి రోజు. శ్రావణ పౌర్ణమిని హయగ్రీవ జయంతి అని జరుపుకోవడం
ఓకే. ఓకే. చాలా సందర్భాల్లో ఇదంతా ప్రణాళిక ప్రకారమే జరిగింది. జరిగింది. అంటే ఈయన ఇదే రూపంలో ఉండాలి గాబట్టి, ఆ తల అలా వెళ్ళిపోవటము అంతే. అన్నీ గూడా మళ్ళీ. అంతే. మళ్ళీ ఈ హయగ్రీవుడు ఏం చేశాడు? అన్ని విద్యలకి మూలమాయన. హ్మ్. ఈ హయగ్రీవుడు వేదాలను దొంగిలిచ్చాడు. రాక్షసుడు. రాక్షసుడు. మళ్ళీ వారితో యుద్ధం చేసి, ఈ వేదాలన్నీ కూడా తిరిగి వచ్చినటువంటి సందర్భం కాబట్టి, శ్రావణ పౌర్ణిమ రోజు హ్మ్. యజ్ఞోపవేతాన్ని మార్చుకుంటారు. ఆహా! ఈ యజ్ఞోపవేతాన్ని ఎందుకు మార్చుకుంటారు అంటే, యజ్ఞోపవేత ధారణ జరిగింది అంటే, ఉపాకర్మ జరిగింది అంటే, నువ్వు వేదాధ్యయనం చేయడానికి అర్హుడివి అని చెప్పడం. ఓకే. పూర్వం కదా 8 సంవత్సరాలకే ఒడుగు చేయడము, హ్మ్. వారిని వేదాధ్యయనానికి పంపించడం చేస్తుండేవారు కదా! అవును. ఇలా అంటే చూడండి క్షత్రియులు కూడా వేదం చదువుకునేవారు. హుహుహు. మహాభారతం పరీక్షించండి. పరీక్షిస్తే అవును. పరిశీలిస్తే ఒకసారి కౌరవులు, పాండవులు పాండవులు, అందరూ క్షత్రియులు. కూడా వేదాధ్యయనం చేశారు. అంటే ఒక రాజు లక్షణం వేదాధ్యయనం కూడా. హ్మ్. బ్రాహ్మణులతో కలిపి క్షత్రియులు వాళ్ళు కూడా కూడా. వేదాధ్యయనం చేసేవారు. ఓకే. ఇట్లా యజ్ఞోపవేత ధారణ ఆ సంవత్సరంలో ఒక్కసారి మార్చుకోవాలి కాబట్టి, ఆ గాయత్రిని ఆ రోజు ఖచ్చితంగా మారుస్తారు. అంటే ఎవరైనా ఒడుగైన వాళ్ళు కొత్తగా ఇప్పటికీ మా అయిన వాళ్ళు. ఇళ్లల్లో కానీ కొంతమంది అలా చేసిన ఆ కార్యక్రమం అయినంక 1 ఇయర్ దాటని వాళ్ళకి మారుస్తారు అని అంటారు గదమ్మా! అలా అలా ఏం కాదు. లేదమ్మా. అసలు ఆ! ఆ కార్యక్రమం చేస్తే మళ్ళీ వెంటనే యజ్ఞోపవేతం మార్చుకుంటే తప్ప నిత్య దీపారాధనకి పనికిరాము. ఆహా! నిత్య దీపారాధనకి పనికిరాము. ఆ ఓకే. సందర్భాలు వేరు. హ్మ్. మామూలుగా ఏమీ లేకుండా సంవత్సరం అంతా వేసుకుంటారు కదా! హ్మ్. ఈ పౌర్ణమి రోజు అది పాతది విసర్జించి కొత్తది ధరించాలి. హుహుహు. దీన్నందుకే జంజాల పౌర్ణిమ అని గూడా అంటారు. అవును. ఖచ్చితంగా ఆ రోజు గాయత్రీదేవికి క్షీరాన్నాన్ని వండి నివేదన చేస్తూ ఉంటారు. హుహు. గాయత్రినే త్రిపద అంటారు. 3 త్రిపద. పదములు. త్రిపద గాయత్రి. హుహు. అమ్మవారెవరు? త్రిపుర. ఈ 3 సంఖ్య అనేది చాలా విశిష్టమైనది. అందుకే ఆ సందర్భం పురస్కరించుకొని హ్మ్. చక్కగా వేదాధ్యయనం చేయడానికి పూర్వం ఈ ఉద్యోగాలు ఇవన్నీ వర్ణాన్ని బట్టి ఉండేవి కదమ్మా! అవును. ఆ వర్ణాన్ని బట్టి వీరు వేదం చదవాలి హ్మ్. అని ఆ చిన్న పిల్లల్ని ఆ రోజు నుంచి వేదాధ్యయనానికి పంపించేవారు ఒడుగు చేసి. ఓకే. ఓకే. ఆ సందర్భంలోనే ఈ యజ్ఞోపవేత మార్చుకోవడం ఇప్పటికీ మా ఇళ్లల్లో మార్చుకుంటూ ఉంటారు ఆ రోజు. హుహుహు. ఇది ఒక సందర్భం. ఒకప్పుడు ఆడవాళ్ళకి కూడా జంధ్యం ఉండేది అని ఇది వాస్తవమా అమ్మ? అవునమ్మా. అమ్మవారికి మరి ఉంటుంది. అమ్మవారికి కొన్ని ఉపచారాల్లో యజ్ఞోపవేతం కూడా ఉంటుంది. హుహు. ఉంటుందమ్మా. యజ్ఞోపవేత ధారణ హ్మ్. స్త్రీలకు కూడా ఉండేది ఒకప్పుడు. మరిప్పుడెందుకని లేదు? ఇప్పుడు లేదు అంటే ఇది కాలాన్ని బట్టి కొన్ని ధర్మాలు మారుతూ వచ్చాయి. కొన్ని మగవాళ్ళే చేయాలని కొన్ని స్త్రీలు దేనికి పనికిరారు. వంట చేయడానికి, పిల్లల్ని పుట్టించడానికి తప్ప అనే కోణం ఎక్కువైపోయి, హ్మ్. కొన్ని పరిస్థితులను బట్టి మారిపోయి వచ్చాయి అంతే. ఓకే. పూర్వం ఉండేది. హ్మ్. పూర్వము అందుకే ఎందుకుండేది అంటే నేను ధరించానని కాదు. హ్మ్. అక్కడ అమ్మవారి యొక్క ఉపచారాల్లో యజ్ఞోపవేతం సమర్పయామి అనేది ఒక ఉపచారం. ఆహా! అంటే అక్కడ ఉందనే గదా ఉందని. అర్థం. అవును. అవును. ఉంది గాబట్టే గదా చెప్పారక్కడ. చెప్పారు. అలా చూసుకుంటే ఇప్పుడు మరి వేదమాత గాయత్రి స్త్రీ కాదా? ఆ! వేదమే ఆవిడ గదా! ఆవిడ. సరస్వతి స్త్రీ కాదా? ఆ! అందుకని స్త్రీ ఏది చేయకూడదు, ఏం చేయొచ్చు అనేది నిర్ణయించబడిందంతే. హ్మ్. హ్మ్. నిర్ణయించబడింది. ఇది అంటే మళ్ళీ సందర్భం మారిపోతుంది. అవును. ఇక్కడ శ్రావణ పౌర్ణమికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం గాబట్టి, ఈ సందర్భంగా హయగ్రీవ జయంతిని పురస్కరించుకొని, ఆ రోజు హయగ్రీవ స్వామి వారిని పూజించడం ఏ జరుగుతుంది. రకంగా పూజించొచ్చమ్మా? అంటే పటము, చిత్రపటం అలాంటివేమీ ఉండవు ఏమీ గదా? ఉండవమ్మా. ఇప్పుడు కొన్ని కొన్ని ఆలయాల్లో ఉంటాయి. హుహు. విష్ణుమూర్తి దర్శనమే గదమ్మా! అంతే. విష్ణుమూర్తి ఆరాధనే హ్మ్. హయగ్రీవ ఆరాధన. ఎలాగూ ఈ శ్రావణ ఎందుకు మాసమంతా ఇంత ప్రత్యేకంగా నేను హయగ్రీవుల వారి గురించి చెప్తున్నాను అంటే, లలితా సహస్రనామం అనేది మన దాకా వచ్చింది అంటే, అగస్త్యుడికి, హయగ్రీవుడికి జరిగిన సంవాదంలో హయగ్రీవుల వారి ద్వారా అగస్త్యుడు హ్మ్. లలితా సహస్రనామాన్ని పొందితే, అది మన దాకా వచ్చింది. ఆహాహాహా! అంటే వారి ద్వారానే విద్యలన్నీ బయటకొచ్చాయి. ఓకే. 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 వ్యాస పురాణంలో ఉన్నవి, వ్యాసుడి ద్వారా కొన్ని రచించబడినవి ఇవన్నీ గూడా హయగ్రీవుడు అగస్త్యుడికి చెప్పడం ద్వారానే మనకి ఈ లలితా అంటే సహస్రనామం అనేది లలిత ఈ వసిన్యాది వాగ్దేవతలు చెప్పారు అని అంటారు గదమ్మా! మళ్ళీ అంటే రచించారు హయగ్రీవుడి వాళ్ళు. వాళ్ళు వాళ్ళు రచించారు. అది ఆథర్స్ అన్నమాట దానికి. అందరిలోకి రావడం హయగ్రీవుడి ద్వారా వచ్చింది. హయగ్రీవుడి ద్వారా వచ్చింది. ఇప్పుడు ఓకే. ఓకే. నేనొక పుస్తకం ఆ! రాసానమ్మా. ఆ! రాసింది నేను. కానీ జనాల్లోకి తీసుకొచ్చింది నువ్వు. ఓకే. ఓకే. ఇదన్నమాట. హ్మ్. హ్మ్. ఈ అది
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అన్ని విద్యలకి హయగ్రీవ వారు మూలము అని చెప్తారు. అందుకే దీన్ని ప్రత్యేకంగా హయగ్రీవ జయంతి అని చెప్పి హ్మ్. చెప్పుకోవడం జరుగుతుంది. రాఖీ పౌర్ణిమ అనే టాపిక్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి